ఇదంతా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్. గుడిలో హుండీ దొంగ అయ్యింది అని న్యూస్ వస్తుంది. అనగా ఇంకా ఒక సీక్రెట్ ఇన్ఫో వస్తుంది. వెంటనే ఆ హుండీ దొంగ ఎవరో కాదు, రామలక్ష్మి, మరుద ప్రశాంత్ అని. ఇది తెలుసుకున్న అనగా రామలక్ష్మిని ట్రాప్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అని తెలుసుకుంటూ ఉంటుంది. రామలక్ష్మి ఇంట్లో తన కూతురి హెల్త్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక సైక్రెడ్ హోమం చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫుల్ డివోషనల్గా ఉన్నప్పుడు సడన్గా అనగా పోలీస్ ఫోర్స్తో ఎంటర్ అవుతుంది. రామలక్ష్మి హోమంని డిస్టర్బ్ చేయకండి అని రిక్వెస్ట్ చేసిన అనగా మాత్రం సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటుంది. పోలీస్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ గుడిలో ఉండి రామలక్ష్మి ఇంట్లోనే దొరుకుతుంది. ఇది చూసి ఇంటి వాళ్ళు అంతా షాక్ అవుతారు. ప్రశాంత్ ఫుల్గా భయపడుతూ ఉంటే అనగా దొంగ దొరికిపోయాడు అని బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ప్రశాంత్ నేను ఏం తప్పు చేయలేదు అని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తే అనగా ఒక సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేస్తుంది. ఆ వీడియోలో ప్రశాంత్ గుడిలో నుండి హుండీని తీసుకెళ్లడం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూశాక ప్రశాంత్కి ఇంకా ఇంటి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. విజువల్స్ ఎవిడెన్స్ ముందు ప్రశాంత్ సైలెంట్గా ఆగిపోతాడు. అనగా ఫైనల్గా రామలక్ష్మిని టార్గెట్ చేస్తుంది. మరిదిని పెట్టి దొంగతనం చేయిస్తున్నావా, నువ్వు వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నావా అని పోలీస్కి చెప్పి రామలక్ష్మి ఇంకా ప్రశాంత్ ఇద్దరిని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇస్తుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది